कैमरामैन किशोर तो नागेंद्र प्रसाद विजयनगर। ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భోగి మంటలలో వేడుకలు మొదలైపోయాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో విశిష్టతను సంతరించుకుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. వివిధ ప్రాంతాలలో ఉన్న వారంతా తమ సొంత ఊళ్లకు చేరుకుని పండుగ ఆచారాలను కొనసాగిస్తున్నారు. భోగి మంటల చుట్టూ స్టెప్పులేస్తూ యువతులు, మహిళలు సంబరాలలో మునిగి తేలుతున్నారు. జిల్లాలో ఉన్న బోధన్, డిచ్పల్లి, వన్ని, బాన్సువాడ, మాక్లూర్ మండలాల్లో సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి విశిష్టతలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక హరిదాసు కీర్తనలు, బసవన్నల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జిల్లాలో సంక్రాంతి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే గంగరెద్దుల యొక్క ఆటపాటలు, అదేవిధంగా హరిదాసు యొక్క సంకీర్తనలతో మారుమరుగుతూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. మనం ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం వద్ద ఉన్నాము. ఇక్కడ మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాము. భోగి మంటలు కాలుస్తున్నటువంటి ప్లేస్కు గంగరెద్దును తీసుకుని వచ్చి ఇక్కడ అదొక ఆటలు ఆడిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గంగరెద్దు ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎన్ని రోజుల నుంచి, అంటే ఇది ఒక సంబరాలు ఉంటాయి? దసరా నుంచి ఇచ్చారు సార్. దసరా నుంచి చాటు ఆడుకొని పోతాం. ఏడాదికి ఒకసారి ఇక్కడికి వస్తాం. భోగి వస్తాం, ఆడుకుని పోతాం. అంటే ఏమేమి చేస్తారు ఇక్కడ భోగి పండుగ రోజు? భోగి పండుగ రోజు మనకు ఇంత కట్నం పెట్టిన ఇస్తారు, పట్టుకొని పో బిడ్డ అంటారు. ఇంత బియ్యం పెడతారు, ఇంత అది ఒకటి ఇది ఇస్తారు. అరటి పండ్లు గంగిరెడ్లు పెడతారు, మాకు ఇస్తారు, పట్టుకొని పోతాం సార్. సరే సార్. అయితే అదేవిధంగా హరిదాసు సంకీర్తనలు చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి పండగ సంక్రాంతి పండుగ రోజు ఇక సంకీర్తనలు మీరు పాడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? బాగుందండి, ఈ ఏరియాలో బాగుంది. నేను చిల్లరపేట నుంచి వస్తానండి. ఈ ఏరియా కాదు మాది. ఇక్కడ అంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉండటం చేత అక్కడ అలవాటు ఇక్కడ ఉండటం చేత ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నిలబెట్టడం అంటారు. ధనుర్మాసం మొదట్లో వచ్చి సంక్రాంతి పండుగ దాకా ఉండి చూసుకొని వెళ్తామండి పండుగని. అంటే ముఖ్యంగా మీరు చేసే పనులు ఏముంటాయి దీంట్లో? పొద్దున్నే 5:30కి లేసేయండి, నా కాలకృత్యాలు ముగించుకొని ఊళ్ళో హరినామ సంకీర్తన చేసుకుంటూ ఊళ్ళో తిరుగుతామండి. పెట్టిన వాళ్ళ చేత భిక్ష తీసుకుంటాము, లేకపోతే వెళ్ళిపోతాము. అంటే ఇంటి ముందు ఆగటం అనేది జరగదు. అంటే ఏమేమి పాటలు పాడతారు? మాకు రామదాస్ కీర్తనలు అండి ముఖ్యంగా పాడేది. రామదాస్ కీర్తనలు పాడతాము. మా ముతాత నుంచి వచ్చే కీర్తనలు అవి. మా ప్రైమ్ లైన్ న్యూస్ కొరకు ఒక సంకీర్తన పాడండి. రమ భక్తులారా, ఓ జనులారా, రమ భక్తులారా, రమ భక్తులారా, రాజీవ ముకులారా, రముని కరుణచే ఆయు సౌఖ్యములబు, నట జనమందరము శ్రీరాముడు శ్రితజనుల కాధరము, మతి గల్గి మీరు సమ్మతి కలిగినంతయే అతులిత వైభవము మతి సేయించును మీకు. అయితే భోగి పంటలకు మీరు వచ్చారు కదా, అంటే ఏమేమి మీకు సమర్పిస్తారు? బియ్యము, దక్షిణ, ఇంట్లో వండుకున్న అప్పాలు, కాస్త స్వయం పాకం అంటే కందిపప్పు, చింతపండు, కూరగాయలు ఇలాంటివి సమర్పిస్తారండి. అది ఇక్కడ సంకీర్తించే హరిదాసులు కావచ్చు, గంగరెద్దులు కావచ్చు, భోగి పంటలు. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే వీరి యొక్క అంబర అనేటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ అయితే అంబర అందుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.